నదీ జలాలపై మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దృష్టితో ఆయన పనిచేయడం కానీ అంటే ఆ రోజు 1983లో ఆయన ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రాయలసీమ కరువైనటువంటి ఈ ప్రాంతానికి ఈ యొక్క సాగునీటే శాశ్వత పరిష్కారం అనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఆయన ఎన్టీఆర్ గారు ప్రాజెక్టులకి రాయలసీమలో శ్రీకారం చుడితే మరి చంద్రబాబు నాయుడు గారు వాటిని మరి ఆ లక్ష్యం సాధించేటువంటి దిశగా మరి ప్రయాణించినటువంటి విధంగాని ఈరోజు రాయలసీమలో ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీనివా కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఒక వెలుగోడు బ్యాలెన్సర్ కానీ, ఒక గోరకల్లు కానీ, ఒక అవుకు కానీ, ఒక గండికోట కానీ, ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా, ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటి విషయం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఒక కేసీ కెనాల్, ఒక ఎస్ఆర్బిసి, ఒక బ్రహ్మసాగర్, ఇట్లా ఏ ప్రాజెక్ట్, ఏ రిజర్వాయర్ మరి ఈవేళ రాయలసీమ గుర్తుకొస్తే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అటువంటి రాయలసీమకి ఇప్పుడే మీరు చూస్తే మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఏ జలాశయం చూసినా కూడా జలకలతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి. అందుకు పర్టికులర్గా మీరే చూస్తూ ఉన్నారు. మేజర్ రిజర్వాయర్కి సంబంధించి 17 ఉంటే అందులో 335 పూర్తి సామర్థ్యం ఉంటే 288 అంటే 86%. అంటే రబీ ఏదైతే ఖరీఫ్ సీజన్ అంటే ఒక సీజన్కి మనం ఉపయోగించుకున్న తర్వాత కూడా మళ్ళీ రెండవ సీజన్కి 86% ఇంకా మేజర్ రిజర్వాయర్స్లలో నీరు నిలువ ఉంది. అదే మీడియం రిజర్వాయర్లు చూస్తే 67%. అదే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు చూస్తే మొత్తం 12,141 ట్యాంకులు రాయలసీమలో ఉంటే అందులో ఇప్పటికి 53% నిలువ ఉంది. అంటే ఏదైతే ఒక సీజన్ అంటే జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఒక సీజన్లో ఖరీఫ్ సీజన్లో నీటిని ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి జనవరి నెలలో రెండవ సీజన్లో కూడా 79% అంటే మొత్తం రాయలసీమలో 464 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే అందులో 366 టీఎంసీలు స్టిల్ టుడే అంటే ఈరోజు జనవరికి రెండవ క్రాప్ కూడా మరి రెండవ సీజన్లో కూడా 79% ఈరోజు రాయలసీమలో నీరు నిల్వ ఉంది అని అంటే అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి దక్షతకి సంబంధించినటువంటి విజయం ఇది. ఈరోజు రాయలసీమలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తూ ఉన్నారు, ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మా తటాకాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ కలకల్లాడుతూ ఉండేవి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ మా యొక్క జలాశయాలన్నీ కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయని స్వయంగా రాయలసీమ రైతులు, రాయలసీమ ప్రజలే ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే మరి యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ కరపత్రిక రోజు చేసేటువంటి విష ప్రచారం ఇదే ఒక సమాధానం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు హంద్రీనివా అంటే రాయలసీమకి ఒక హార్ట్, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి మీ అందరికీ తెలుసు 3,850 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పంపులు రెడీగా ఉన్నాయి 2019కే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3,850 సామర్థ్యం కలిగినట్టు పంపులు ఉన్నాయి హంద్రీనివాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3,850 క్యూసెక్కులకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనివాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. ఇదా రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం, దగ ఈవేళ రాయలసీమకు అని చెప్పి రోజు
ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నువ్వు 5 సంవత్సరాల్లో అందరి నివాకు చేయలేనటువంటి పనిని, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు అందరి నివాకు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,880 కోట్ల రూపాయలు అందరి నివాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్కి ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్ళాం. మడకసిర బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది, ఎక్కడో కర్ణాటక సరిహద్దు అయినటువంటి మడకసిర బ్రాంచ్ ఆఖరి 490 కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్లినటువంటి పరిస్థితి. వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈరోజు అందరినివ పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఆ అందరినివాతో మరి ఈవేళ అక్కడ జలకలతో మరి ఉట్టిపడుతూ రైతులు ఎంతో సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడొచ్చు. ఆ రోజు 1924 మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల అందరి నివాకు ఎంత అంటే వీళ్ళు 514 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 514. అదే 2024, 2026 అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే 3,145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. మరి ఏదైతే ఎక్కడ 5 సంవత్సరాలకి 514 కోట్ల రూపాయలు, మరి ఎక్కడ మరి ఈ యొక్క 3,145 కోట్లు, ఇది 1.5 year, అది 5 years. అంటే అందరినివాకి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధికి ఉన్నటువంటి నిదర్శనం ఇది కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరికి కూడా మరి తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాయలసీమ ప్రాజెక్టులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎంత నిర్లక్ష్యానికి గురైనాయి నేను చెప్పనవసరంలా. కళ్ళకు కట్టినట్లు రాయలసీమ పోతే 5 సంవత్సరాల్లోనే మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, రాయలసీమ మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, రాయలసీమను ఏమాత్రం మీరు అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉన్నా, ఎందుకు మీరు 5 సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని అడుగుతూ ఉన్నా. మరి ఈరోజు మీరు చూస్తే ఒక ఫించా ప్రాజెక్టు ఏ విధమైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ ఫించా ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు, ఏదైతే మీ ఇసుక దోపిడీకి, ఎందుకంటే ఫించా ప్రాజెక్టు తెగిపోయి ఆ ప్రవాహం అన్నమయ్య మీద పడుతుందని అధికారులు హెచ్చరించినా కూడా అన్నమయ్య క్రింద మీ యొక్క వైసీపీ నాయకులు కనుసన్నల్లో ఆ రోజు ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా జరుగుతూ ఉంటే ఆ యొక్క మిషనరీని భద్రం చేసుకోవడం కోసం టైం తీసుకుంటే ఆ ఫించా నీటి ప్రవాహానికి మరి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఊళ్ళు ఖాళీ అయిపోతే 39 మంది ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి చనిపోతే నువ్వు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నావు, అధికారంలో ఉన్నావు, వెళ్ళి పలకరించినటువంటి పాపాన ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఒక ప్రాజెక్టే కొట్టుకుపోయి 39 మంది చనిపోతే కనీసం ఆ రాయలసీమ బిడ్డల్ని పలకరించి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి మీరు ఈరోజు రాయలసీమ గురించి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగు